బ్రదర్ మీ పేరు? నా పేరు మణికంఠన. మనకంటే ఏం చదువుతున్నావు బ్రో? నేను డిగ్రీ చదువుతున్నానన్న. ఏంటి కాలేజ్ యూనిఫామ్ వేసుకొని డైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్ సభ దగ్గరికి వచ్చేసావా ఏంటి అసలు? నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అన్నయ్య. ఆ! పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అనగానే నేను ఇంకా ఆపుకోలేక, నాకు ఈరోజు ఎగ్జామ్ అయింది. ఆ! ఆత్రం ఆపుకోలేక నేను పవన్ కళ్యాణ్ వస్తున్నాడని చెప్పి వెంటనే వెంటనే బయలుదేరి వచ్చేసాం. నేను మా తోటి స్టూడెంట్స్ కూడా. ఎందుకు అంత అభిమానం ఎందుకు? పవన్ కళ్యాణ్ వస్తే ఎగ్జామ్ రాసి ఎమ్మటే ఇంటికెళ్ళడం మానేసి ఈ స్టేజ్ దగ్గరికి సభా ప్రాంగణంకి ఎందుకు వచ్చేసావు? ఎంతో మందికి మనం ఎన్నో చేశాడని పవన్ కళ్యాణ్. అలాంటిది మన కోసం ఇంత చేసిన మన పవన్ కళ్యాణ్ చూడడానికి కూడా మనం రాకపోతే మనకి నేడు వాల్యూ లేదు కదన్య. అందుకని పవన్ కళ్యాణ్ కోసం మేము ఎంత దూరం వచ్చామని. ఎంత ఎగ్జామ్ అవగానే మేము వెంటనే ఇంకా ఎంత పవన్ కళ్యాణ్ వింటే మాకు చాలా ఇష్టం ఏం అని. చేశాడు పవన్ కళ్యాణ్ అంత ఇష్టం? ఏం చేసాడు మనకి చాలా చేశాడు. మా హాస్టల్లో కూడా చాలా చేశాడు అన్నయ్య. అందుకనే మాకు ఇంక పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ఇంకా. ఎలా ఉంది పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు అండ్ అంటే ఐ మీన్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా పనిచేస్తున్నారు. మీ సరిహద్దు ప్రాంతాల గ్రామాలు కావచ్చు రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి కదా ఆయన. ఒకప్పుడు గుంటలు పడిపోయిన రోడ్లని, కార్లు కూడా బస్సులు కూడా చాలా ఇబ్బంది. అలాంటిది ఇప్పుడు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఆ, బస్సులు కానీ మొత్తం ఏదైనా సరే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందన్న. మరి ఏంటంటే ఎట్లా ఉండేవి రోడ్లు మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు? అంతకుముందు ఎట్లా ఉండేదంటే మొత్తం గుంటలు గుంటలుగా ఉండేవి. ఎలా వెళ్ళపోయేమలేము ఇంకా. కానీ ఇప్పుడు చాలా విశాలంగా వెళ్తున్నాం కాలేజ్కి. ట్రాన్స్పోర్టేషన్ కూడా బాగుంది. అన్నీ చేశారండి మా కోసం. ఎంత స్టూడెంట్స్‌కి ఎవరి పాలన బాగుంది తమ్ముడు? అంటే జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా స్టూడెంట్స్‌కి? పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలన బాగుందంటావా? కూటమి ప్రభుత్వం పాలనే బాగుంటుందండి. జగన్‌కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. జగన్ మామ ఉండేటప్పుడు డబ్బులేసేవాడు. ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఏయట్లేదని చెప్తున్నారు. ఈ డబ్బులు అంటే ఏమన్నా ఇప్పుడు వేసేవాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చేసేవాళ్ళు మా డబ్బులే కదా. ఇటు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఈ చేతి తీసుకునేవాళ్ళు. మరి ఇంకేసిన పేరు ఏముంటుంది? ఇటు సైడ్ నుంచి ఈ చేతి ఇచ్చి ఈ చేతి తీసిన దాన్ని డబ్బులు ఏమంటారన్న. అదే మనం సంపాదించుకున్నవి మనం ఖర్చు పెట్టుకుంటే ఒక వాల్యూ ఉంటుంది. కానీ ఈ వాళ్ళు ఇచ్చినవి వాళ్ళు ఏమి ఉంటాయండి దాని మీద